సంబంధించిన నాయకత్వం రకరకాల ప్రజల వద్దకు వెళ్తాం, లేకపోతే ఉద్యమాలు చేస్తాం, లేకపోతే నిలదీస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామని వారి స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. నిజంగా 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం కోసం. కానీ ఈ 10 సంవత్సరాల్లో మీరు పాలన చేసిన 10 సంవత్సరాల్లో రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి చేసింది ఏదీ లేదని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేనే లేదు. ఈరోజు ఇదే మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిని కూడా తీసుకుంటే ఈ నది ద్వారా ప్రవహించే నీళ్లను కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకో, లేకపోతే రంగారెడ్డి జిల్లాకో, నల్లగొండ జిల్లాకో నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ తిరిగి వాటిని మొదలుపెట్టి నిధులు కేటాయిస్తూ ప్రతి నెల రివ్యూ చేస్తూ ముందుకు తీసుకుపోయేది ఈనాటి ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మంత్రులు ఇక్కడ దగ్గరుండి రివ్యూ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఏమైనా చేశారా? గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జూరాల మేమే కట్టాం. ఇక్కడ ఉన్నటువంటి కోయల్ సాగర్ కానీ, లేకపోతే భీమా కానీ, లేకపోతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, ఇటువంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే మొదలుపెట్టాయి. చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు జీవో ఇష్యూ చేసింది. మరి నువ్వు వచ్చి 10 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా చేసావంటే ఏమి చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారులానే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. మేము వచ్చాం మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎస్ఎల్బిసి దగ్గర రివ్యూ చేసి, టన్నుల దగ్గర, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రివ్యూ చేసి ప్రతి నెల బిల్లులు ఇస్తాం, పని జరగాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేపిస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏం చేయలేదు కదా. ఇది కృష్ణానది పరిస్థితి. పోనీ ఆ గోదావరిలో ఏమైనా చేసామంటే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో, పూర్తిగా కుంగిపోయింది. ఈ మధ్యనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయ్యా, మీ కాళేశ్వరం పని చేయకపోయినా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కుంగిపోయినా, అందులోంచి చుక్క నీళ్లు తీసుకోకపోయినా మా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో గతంలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి కానీ, కడెం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, లేకపోతే మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ లాంటి అనేక ప్రాజెక్టుల ద్వారా చివరికి దేవాదులు లాంటి వాటితో తీసుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా పనులు చేస్తే దాదాపు 66,77,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల టన్నులు అత్యధికం ఈరోజు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగింది. మరి కాళేశ్వరం లేదే, మేడిగడ్డ లేదే, అన్నారం లేదే, సుందిళ్ళ లేదే. మీరు 1,25,000 కోట్లు తీసుకొచ్చి దాంట్లో పోసి కడితే అది పనికి రాకుండా పోయినా ఇవాళ ప్రణాళికాబద్ధంగా మా ప్రభుత్వం ఆలోచన చేసి పండిస్తే మీకంటే ఎక్కువ, మీ 10 ఏళ్ల సమయం కంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సూచనల ప్రకారం అత్యధిక ధాన్యం పండిస్తే ఒక ఆయన అంటాడు, నేను రోడ్డు మీద పోతాం, ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టుగా
కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో ఆయన అంటాడు, నేను ఉద్యమం చేస్తా బయటకు వచ్చి. ఏం ఉద్యమం చేసే? 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014-18 నుంచి 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే. 2018-2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం. మేము, మా ముఖ్యమంత్రి గారు, యావత్ రాష్ట్ర మంత్రిమండలం మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 2 లక్షల లోపులో ఉన్నటువంటి రైతుల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట ఇవ్వటమే కాదు, ఆగస్టు 15 లోపల కల్లా చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటమే కాకుండా నీలాగా తప్పించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం. అరే 15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాట ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం, లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది మందికి రేషన్ కార్డు లేకనో, ఆధార్ కార్డు తప్పిపోయో, లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల వాటి వల్ల కొద్దిమంది ఆగిపోతే అవి ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి అలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి లెక్క తీయండి, వాళ్ళంతా మన రైతు బిడ్డలే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కేవలం ఈ 3 నెలల్లో మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈరోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి, రైతాంగ సోదరులకి దాదాపు 3,000 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. దాదాపు 3,20,000 మంది రైతాంగ సోదరులకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో, లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో, సంఖ్య తెలియనటువంటి వాళ్ళకు సరిచేసి ఈరోజు మళ్ళీ ఇస్తా ఉన్నాం. సంవత్సరం కాకముందే ఇన్ని వేల కోట్లు